గుడ్ మార్నింగ్. స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ లైవ్ షోకి స్వాగతం. నేను మీ కావ్య. కేవలం వార్తలు చదవడం కాదు, ఆ వార్తల వెనుక ఉన్న అసలు నిజాలను, రాజకీయ సమీకరణాలను విశ్లేషించడమే డిఎన్ఏ లైవ్ షో ముఖ్య ఉద్దేశం. తెలుగు రాష్ట్రాల్లోని తాజా రాజకీయ భూకంపాలు, జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై ఈరోజు మనకు సమగ్రమైన విశ్లేషణ అందించడానికి రాజకీయాలపై అపారమైన అవగాహన ఉన్న ప్రముఖ సీనియర్ పొలిటికల్ ఎనలిస్ట్ శ్రీ ఎం కోటేశ్వరరావు గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. సార్, వెల్కమ్ టు ద షో సార్. థ్యాంక్ యూ. నమస్తే. యా సార్, ఈరోజు ముఖ్యాంశాలను డిస్కస్ చేయడానికి ముందు మీడియాలో వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా మనం ది పైనీర్ పేపర్ ఇంగ్లీష్ పేపర్ కనుక చూసుకుంటే అందులో మనం హెడ్లైన్స్ చూసుకోవచ్చు. మెయిన్ హెడ్లైన్స్: డెబ్ట్స్ టర్న్ ఇంటూ పొలిటికల్ స్లగ్ ఫెస్ట్. కేటీఆర్ డేట్స్ రేవంత్ ఫర్ డిబేట్ ఆన్ పర్ఫార్మెన్స్, says he will resign if he fails to explore Congress failures. We are ready, says Jupalli, will come to Telangana Bhavan today. Work in tandem to enhance revenue generation, CM directs officials, suggests setting of chasing chills. Commercial LPG price cut by 183.50. సో ఇంకో హెడ్లైన్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ. Modi lauds Digital India, says it has given a new identity worldwide. VBG Ramji Act comes into force, rural households entitled to 125 days employment. Foreign Secretary mystery gets 1 year extension అంటూ కూడా మనం హెడ్లైన్ చూసుకోవచ్చు ఇక్కడ. MEIL analog join hands to invest up to US 300 to 500 billion in physical intelligence అంటూ కూడా మనం ఇక్కడ ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. ఇక్కడ ది పయనీర్ రెసిడెంట్ ఎడిటర్ ఒక ఆర్టికల్ రాశారు. డే లైట్ రాబరీ ఇన్ ద నేమ్ ఆఫ్ పెట్రోల్ డీజిల్ అంటూ. నౌ యావరేజ్ ఫ్యూయల్ రేట్ ఈస్ లెస్ దెన్ 70 బట్ పీపుల్ ఆర్ ఫోర్స్డ్ టు పే 100 per liter. కలెక్టివ్ యాక్షన్ నీడెడ్ టు స్టాప్ దిస్ లూట్ అంటూ కూడా మనం ఇక్కడ ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇంకా ముందు కిందికి వెళ్తే మనం ఇంకా మెయిన్ హెడ్లైన్ కూడా చూసుకోవచ్చు. అదేంటంటే ది పయనీర్ లాంచెస్ కేరళ ఎడిషన్, ఓపెన్స్ ఆఫీస్ ఇన్ తిరువనంతపురం. సో ది పైనీర్ పేపర్ కూడా కేరళలో లాంచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో ద పైనీర్, వన్ ఆఫ్ ది ఇండియాస్ ఓల్డెస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్, ఆన్ వెనస్డే ఇనాగ్రేటెడ్ ఇట్స్ కేరళ ఎడిషన్ ఆఫీస్ ఎట్ ST Joseph's బిల్డింగ్, బజ్దకడ్, మార్కెటింగ్ ద పబ్లికేషన్స్ ఎక్స్పాన్షన్ ఇన్ టు కేరళ. సో ఈ కేరళ ఎడిషన్కి సంబంధించిన హెడ్లైన్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇవి ది పైనీర్ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు నమస్తే తెలంగాణకి వెళ్ళిపోదాం. నమస్తే తెలంగాణ పేపర్లో కనుక చూసుకుంటే ఇక్కడ మనం మెయిన్గా పెద్దగా ఒక హెడ్లైన్ మెయిన్ థింగ్ అయితే చూసుకోవచ్చు. తనఖా భూముల్లో అనకొండలు అంటూ కూడా ఉంది హెడ్లైన్. ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ పేరిట భూముల మేతకు భారీ స్కెచ్, బంధువులు బినామీలతో ఎమ్మెల్యే ఆట, ముఖ్య నేత తోడ్బాటు అంటూ. చెరబట్టిన భూములను అంటగట్టి పరిహారం పొందే కుట్ర, డెక్కన్ సిమెంట్స్ మళ్ళీ తెరపైకి, బిత్తరపోయిన బెంగళూరు కంపెనీ అంటూ కూడా మనం హెడ్లైన్ ఇక్కడ చూసుకోవచ్చు. మీ చెత్త పాలనపై చర్చకు రెడీ, మీరా రాహుల్ గాంధీనా, ఎవరొస్తారో తేల్చుకోండి అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సవాల్ విసరడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. తెలంగాణ జర్నలిస్టుపై ఏపీ పోలీసుల దౌర్జన్యం, అర్ధరాత్రి తెలంగాణ బిడ్డ అక్రమ అరెస్ట్, వారి ఆరోపణలకు మన పోలీసుల సహకారం, 24 గంటల వ్యవధిలో కేవీఆర్ రావణ్ అరెస్ట్, జర్నలిస్టు కేవీఆర్ భార్యపై అనుచిత ప్రవర్తన, ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్న తెలంగాణ వాదులు, సరూనగర్ పోలీస్ స్టేషన్లో కేవీఆర్ భార్య ఫిర్యాదు, NHRCPలో న్యాయవాది రామారావు ఫిర్యాదు అంటూ కూడా మనం హెడ్లైన్ చూసుకోవచ్చు. జర్నలిస్ట్ అరెస్ట్ అయినది. సో గురుకులాల్లో 2000 కోట్ల స్కామ్, ప్రెస్ క్లబ్కి రండి చర్చిద్దాం, మంత్రుల సవాల్ను స్వీకరిస్తున్నాం, గురుకులాల్లో సర్కార్ 2000 కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నది అంటూ కూడా బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్ కుమార్ ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా చూసుకోవచ్చు. ఇవి నమస్తే తెలంగాణలోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు దిశ పేపర్కి వెళ్ళిపోదాం.
దిశలో కనుక చూసుకుంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రైవేటు చేతిలో భూ వివరాలు 49 కొడితే మొబైల్లో ల్యాండ్ డీటెయిల్స్ సేల్ డీడ్స్ ఈసీలు ఇలా అన్ని ఒకే చోట భూభారత్లో కనిపించని విలేజ్ మ్యాప్స్ సర్కార్కు సాధ్యం కానిది ల్యాండ్ డీడ్కు ఎలా అంటూ కూడా హెడ్లైన్ ఇక్కడ చూసుకోవచ్చు ట్రేసింగ్ సెల్ అవసరం ఆదాయ సమీకరణ లీకేజీలను అరికట్టడానికి ఏర్పాటు చేయండి అంటూ కూడా సీఎం రేవంత్ ఆదేశించడం జరిగింది సో దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు ఉస్మానియా రికార్డు ఒకేసారి 5 అవయవాల మార్పిడి మల్టీ విజరల్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ దేశంలోనే తొలిసారిగా ఘనత సీఎం రేవంత్ మంత్రి దామోదర నోటో ప్రత్యేక ప్రశంసలు అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు మనం తుమ్మిడిహెట్టికి ఏడాది చాలు ప్రాజెక్టుకు అనుమతి రావడమే తరువాయి ఇప్పటికే రీడిజైన్లు కంప్లీట్ శివాని గ్రామం వద్ద 5 టీఎంసీలతో బ్యారేజీ ప్రపోజల్ అంటూ కూడా హెడ్లైన్ చూసుకోవచ్చు ఇక్కడ సీఎం మంత్రుల వల్లే రాష్ట్రం దివాలా దోపిడీ చేస్తూనే రేవంత్ బుడ్డర్ ఖాన్ మాటలు అంటూ కూడా సీఎంకు దమ్ముంటే టైం ప్లేస్ నిర్ణయించాలి అంటూ కూడా కేటీఆర్ సవాల్ విసరడం జరిగింది ఆ న్యూస్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు సో ఇవి దిశ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్ ఇప్పుడు వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం వెలుగులో కనుక చూసుకుంటే ఇక్కడ మెయిన్ హెడ్లైన్ మనం చూసుకోవచ్చు విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర 35 కోట్లు ఇచ్చి 15 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాకు ప్లాన్ టీవీకే ఎమ్మెల్యే ఇలియారాజా ఫిర్యాదుతో దర్యాప్తు 4గురిపై కేసు నమోదు 3 అరెస్టు అంటూ కూడా ఇక్కడ మనం హెడ్లైన్ చూసుకోవచ్చు తమిళనాడు రాజకీయాలకు సంబంధించినది స్కీమ్లకు ఏఐ అర్హుల ఏరివేతకు డీబీటీకి టెక్నాలజీ వాడాలని సీఎం రేవంత్ ఆదేశాలు రాబడి పెంపు పర్యవేక్షణకు చేసింగ్ సెల్ ఆదాయం పెరగాలంటే లీకేజీలు అడ్డుకోవాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది దానికి సంబంధించిన న్యూస్ హెడ్లైన్ ఇక్కడ చూసుకోవచ్చు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందికి 1వ తేదీనే జీతాలు బిల్లులు సమర్పించిన వారికి జమ చేసిన ఆర్థిక శాఖ ఆదేశాలు అమలు చేసినట్టు సీఎంకు నివేదిక వేలాది మంది తాత్కాలిక ఉద్యోగుల్లో ఆనందం నిండడం అయితే జరిగింది దానికి సంబంధించిన న్యూస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు రాష్ట్రంలో ప్రత్యామ్నాయం మేమే బెంగాల్ కంటే తెలంగాణలో ఎక్కువ రాజకీయం చేస్తాం బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు వ్యాఖ్యానించడం జరిగింది దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు ఉపాధి హామీ కూలీల వేతనాలు పెంపు దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త చట్టం తెలంగాణలో రోజువారీ 308కి పెంపు గరిష్టంగా స్కీమ్లో 450 యూపీ బెంగాల్లో 300 11 రాష్ట్రాల్లో 15% పెంపు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం అంటూ కూడా ఇక్కడ మనం ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు విబిజీ రామ్జీకి సంబంధించిన హెడ్లైన్ జీఎస్టీ కలెక్షన్లు పైకి రాష్ట్రంలో జూన్ నెల జీఎస్టీ వసూళ్లు 5050 కోట్లు నిరుడితో పోల్చితే 11% వృద్ధి దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో 14% పెరుగుదల సో 14% పెరుగుదల అయితే చూసుకోవచ్చు దానికి సంబంధించిన జీఎస్టీకి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు ఇక్కడ ఆర్టీసీ కార్మికులకు పెరిగిన జీతాలు 11% ఫిట్మెంట్తో ఉద్యోగుల ఖాతాలో జమ కనీసం 5,000 నుంచి 35,000 వరకు అదనంగా పెంపు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి సిబ్బంది కృతజ్ఞతలైతే చెప్పడం జరిగింది దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఇవి వెలుగు పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్ ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్ళిపోదాం ఆంధ్రజ్యోతిలో మెయిన్ హెడ్లైన్ మెయిన్ థింగ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం మావిగన్ మా అజెండా 2029 ఎన్నికల్లో ఇదే మా నినాదం అంటూ కూడా మాజీ సీఎం జగన్ చెప్పడం జరిగింది సో దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు మేనిఫెస్టోలో రాజధానిగా చేరుస్తాం సమర్థించే వారంతా వైసీపీకి ఓటేస్తారు అమరావతిని బలపరిచేవారు టీడీపీకి వేస్తారు సానుకూల మీడియాతో జగన్ హే రామ్ సేవ్ ఏపీ అంటూ కొత్త నినాదం విశాఖపై ప్రశ్నకు జవాబు దాటవేత అంటూ కూడా మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించడం జరిగింది దానికి సంబంధించిన హెడ్లైన్ ఇక్కడ చూసుకోవచ్చు ఎందుకింద కక్ష నాడు 3 ముక్కలు ఇప్పుడేమో మావిగన్ రాజధానిని ఇంతలా వ్యతిరేకించే పార్టీ రాష్ట్రానికి అవసరమా అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం జరిగింది దానికి సంబంధించిన హెడ్లైన్ ఇక్కడ చూసుకోవచ్చు గంగా కావేరీ రూట్ మారుతోంది ఇందులో భాగంగా మహానది గోదావరి నదుల అనుసంధానం మహానది నుంచి బహుదా వరకు అక్కడి నుంచి పోలవరం దాకా
ఉత్తరాంధ్రలోని నీటి వనరులన్నిటిలో ప్రవాహం, ఆ తర్వాత పోలవరం నుంచి నల్లమల సాగర్ మీదుగా కావేరికి తరలింపు అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. సో ఇది గంగా కావేరికి సంబంధించిన హెడ్లైన్. సో ఆంధ్రజ్యోతిలోని మెయిన్ హెడ్లైన్స్ ఇవ్వండి. ఇప్పుడు మనం సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షిలో ఇక్కడ మళ్ళా ఇంకో హెడ్లైన్ చూసుకోవచ్చు. రైతులను గాలి కొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం, ఆర్బీకేలు, ఈ క్రాప్, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, గిట్టుబాటు ధర, ధరల స్థిరీకరణ నిధి, ఇలా అన్నింటినీ భ్రష్టు పట్టించేశారు అంటూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే ఆరోపించడం జరుగుతుంది. దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఈ ఏపీ సెట్ ఫలితాలు విడుదల, ఎక్స్ ఖాతాలో విడుదల చేసిన మంత్రి లోకేష్ అంటూ కూడా ఈరోజు ఈ ఏపీ సెట్ ఫలితాలు అయితే విడుదల కానున్నాయి. సో ఎక్స్ ఖాతాలో విడుదల చేసినట్టు మంత్రి లోకేష్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ చూసుకోవచ్చు. కస్టడీలో కొట్టడం వల్లే సాయికృష్ణ మృతి, సాక్ష్యాలను తుడిచేసి మృతదేహాన్ని మాయం చేశారంటూ కూడా ఇక్కడ మనం ఒక మెయిన్ హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఇవి వివిధ పేపర్లోని ప్రధాన అంశాలు. ఇక ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్న ప్రధాన వార్తల గురించి విశ్లేషకులు కోటేశ్వరరావు గారు ఏమంటారో చూద్దాం. సార్, ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అమరావతి వర్సెస్ మావిగన్ వివాదం అయితే జరుగుతుంది సార్. ఏపీలో రాబోయే ఎన్నికల అజెండాను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మార్చేశారు. అమరావతికి ప్రత్యామ్నాయంగా మావిగన్ కారిడార్ను తెరపైకి తెచ్చారు. అయితే మరోపక్క కూటమి ప్రభుత్వం అమరావతి పనులను పరుగులు పెట్టిస్తుంది. అయితే సార్, ఇక్కడ గతంలో 3 రాజధానులు వైజాగ్ అన్న జగన్ ఇప్పుడు ఎన్నికల ముందు ఈ మావిగన్ కార్డును ప్రయోగించడం వెనుక ఏమైనా వ్యూహం ఉందంటారా? ఇది ప్రజల్లోకి వెళ్తుందంటారా? జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ పార్టీ మావిగన్ ఎజెండా తోటి ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లుగా నిర్ధారణ అవుతా ఉంది. అయితే రాబోయే ఎన్నికల్లో మావిగన్ కానీ లేదా అమరావతి కానీ ప్రధాన ఎజెండాలుగా అమరావతిని తెలుగుదేశం పార్టీ, మావిగన్ను వైసీపీ ఒకవేళ తీసుకున్నట్లయితే ఆ రెండు కూడా ఆ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ఎజెండా కాదు అనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్పగలను. ఒకవేళ మావిగన్ పేరుతో కనుక వెళ్ళేట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి కానీ లేదా తెలుగుదేశానికి కానీ ఇద్దరికి కూడా ఎదురయ్యేటువంటి ప్రశ్నలు కొన్ని ఉంటాయి. ఏమిటి మావిగన్ ఒకవేళ అమలు జరిపితే మిగిలినటువంటి ప్రాంతాల వాళ్ళకి ఒరిగేది ఏమిటి అనేటువంటి ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తారు. అదేవిధంగా ఓకే, మీరు అమరావతిని కట్టారు, అమరావతిలో భవనాలన్నీ బాగానే ఉన్నాయి, మాకేంటి ఇతర ప్రాంతాల్లో దానివల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటి, మాకేమన్నా ఉపాధి పెరుగుతుందా లేకపోతే ఇంకేమిటి అనేటువంటి ప్రశ్న తెలుగుదేశం పార్టీకి కూడా ఎదురవుతుంది. అందువలన ఆ రెండు పార్టీలు కనుక ఆ పేరుతో కనుక వెళ్ళేట్లయితే దాని అర్థం ఏమిటంటే రాష్ట్రంలో ప్రధానమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఒక ప్రచారాస్త్రంగా ఉన్నటువంటి రాజధాని అంశాన్ని రెండు పార్టీలు ముందుకు తీసుకెళ్లి జనాన్ని వంచనకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. నేనైతే ఆ విధమైనటువంటి ఎజెండా తోటి ఆ రెండు పార్టీలు కూడా ముందుకు వెళ్తాయని అనుకోను. ఇంకా 3 సంవత్సరాలు ఎన్నికలకు అవకాశం ఉంది కనుక ఈ 3 సంవత్సరాల్లో జరిగేటువంటి మార్పులు, చేర్పులు, పరిణామాలు, పర్యవసానాలు వీటన్నింటినీ మనం గమనంలోకి తీసుకోకుండా ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎన్నికల ఎజెండాను ముందుకు తెచ్చారు. దాన్ని తెలుగుదేశం 3 పార్టీల కూటమి సవాల్గా స్వీకరిస్తుందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అమరావతి మీద లేదా రాష్ట్రానికి వస్తున్నాయని చెప్తున్నటువంటి పెట్టుబడుల మీద పెద్ద ఎత్తున 3 పార్టీల కూటమి హైప్ చేస్తూ ఉంది. ఆ హైప్ కనుక ఎన్నికల నాటికి జనానికి అందుబాటులోకి కనుక వాస్తవ రూపం దాల్చకపోయేట్లయితే అది బూమ్రాంగ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉందనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా వైసీపీకి మావిగన్ ఇంతకు ముందు 3 ప్రాంతాల్లో 3 రాజధానులు అని చెప్పినప్పటికీ ఆ 3 ప్రాంతాల్లో కూడా వైసీపీకి తీవ్రమైనటువంటి పరాజయం ఎదురైంది. అందువల్ల ఇప్పుడు మావిగన్ అని మళ్ళా
ఒకవేళ దాన్ని ఒక ఎజెండాగా తీసుకెళ్ళినా కానీ అదేమి వైసీపీకి ఫలితం చేకూర్చేటువంటి అంశం అయితే కాదు. సార్ అదే విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అంటూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసిన విషయం తెలిసిందే కదా. ఒకవేళ అధికారంలోకి వస్తే దానిని మార్చగలమని జగన్ అనుకుంటున్నారు అంటారా? అంటే ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రానికి రాజధానిగా ఏ ప్రాంతం ఉండాలి లేదా ఏ నగరం ఉండాలి అని నిర్ణయించుకునేటువంటి హక్కు మన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకే ఉన్నది. ఆ మేరకు తెలుగుదేశం పార్టీ 3 పార్టీల కూటమి చేసినటువంటి విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ చేసింది. అయితే కొంతమంది న్యాయ నిపుణులు చెప్పేటువంటి అది మాట ఏమిటంటే, అటువంటి హక్కు ఒకసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం లేదా ఒక కూటమి దాన్ని వినియోగించుకుంటే భిన్నమైనటువంటి రాజకీయ పార్టీ కానీ కూటమి కానీ వచ్చి మరొకసారి ఎవరు మా రాష్ట్రాన్ని గతంలో అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకున్నాము, ఇప్పుడు దాని బదులు వేరే చోట రాజధానిగా చేసుకుంటాము, ఆ మేరకు మీరు నోటిఫికేషన్ ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వాన్ని కనుక కోరేట్లయితే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి సమస్య ఉన్నది. అందుకనే ఆ విధమైనటువంటి ఒక లోపం కావచ్చు లేదా మరొకటి కావచ్చు ఉన్న కారణంగానే దాన్ని క్యాష్ చేసుకోవాలనేటువంటిది వైసీపీ చేస్తున్నటువంటి ప్రయత్నం. అందువలన రాజధాని అంశం అనేటువంటిది నా అభిప్రాయం వరకు ఆంధ్రప్రదేశ్ లో ముగిసిపోయింది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నిర్మిస్తారు, అక్కడ ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు, ఆ ఉపాధి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళకి దక్కుతుందా లేదా బయట ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి తగ్గుతుందా ఏమిటి, ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి అంశాలు. అందుకని అటువంటి ఆ విధమైనటువంటి ఊహాగానాలకి లేక అటువంటి అనుమానాలకి భవిష్యత్తులో కూడా అవకాశం ఉంటుంది. ఎందుకని రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీ చేసినటువంటి తీర్మానాల ప్రకారం పార్లమెంటు వ్యవహరించింది. మరి అదే రాష్ట్రం అదే అసెంబ్లీ మరొక తీర్మానం చేస్తే పార్లమెంటు దాన్ని ఆనర్ చేయాలా వద్దా అనేటువంటి సమస్య డెఫినెట్ గా ఉంటుంది అనేది చెప్పొచ్చు. సార్ ఇప్పుడు వైఎస్ జగన్ అమరావతిపై తాజాగా చేస్తున్న ఈ దాడిని ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందంటారు సార్? మీ అంచనా ఏమై ఉంటుంది? అసలైనటువంటి సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికి అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు కూటమి ప్రభుత్వం రెండు కూడా ప్రయత్నిస్తున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో అసలైనటువంటి సమస్య రాజధాని కాదు, మావిగన్ను కాదు, అదే విధంగా అమరావతి కాదు. ఈ రెండు పార్టీలు కూడా దాన్ని ఒక ప్రచారాస్త్రంగా చేసుకున్నాయి. అసలైనటువంటి సమస్యలు ఇంకా అనేక ఉన్నాయి. ఉపాధి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్య. అదేవిధంగా జనానికి అంటే కార్మికులకి కష్టజీవులకి ఆదాయాన్ని పెంచడం ఎలా అనేటువంటిది ఒక సమస్య. మానవాభివృద్ధి సూచికల్లో ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సూచన. ఈ అంశాల గురించి గడిచినటువంటి 5 సంవత్సరాల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెలుగుదేశం పార్టీ కానీ లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాటన్నిటి గురించి ఎవరు ఎక్కడ మాట్లాడట్లేదు. ఉదాహరణకు దాదాపు 2 కోట్ల మంది ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2007లో సవరించినటువంటి వేతనాలు తప్ప ఇప్పటి వరకు దాదాపు 2 దశాబ్దాలు 19 సంవత్సరాలు అవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ మొదటిసారి కావచ్చు రెండోసారి కావచ్చు ఒక్క పైసా వేతనాలని సవరించలేదు. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. విపి రామ్జీ పథకంలో కనీస వేతనాలని కేంద్ర ప్రభుత్వం పెంచింది అని చెప్పి వార్తలు, అది అరకొరగా పెంచింది, అది వేరే అంశం. కనీసం ఆ మాత్రపు అరకొర వేతనాలను కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం సవరించలేదు. ఎందుకని సవరించలేదు? దానివల్ల ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక్క పైసా అదనపు భారం పడదు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టలేదు, చంద్రబాబు నాయుడు గారికి పట్టలేదు. ఏం కావాలి? 2 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు వాళ్ళ ఆదాయాలు పెరగకుండా గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఎట్లా గడుపుతారు అనేటువంటిది సమస్య. అందుకని ఎంతసేపు సంక్షేమ పథకాల గురించి వారెంత ఇచ్చారు వీరెంత ఇచ్చారు అనేటువంటిది తప్ప అసలైనటువంటిది ఆత్మగౌరవంతో బతికేటువంటి కష్టజీవులకి తమ వేతనాలతో గౌరవం అనేది ఒకటి, దయాదాక్షిణ్యాలతో ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు అనేటువంటివి అవేమి గౌరవప్రదమైనవి కాదు. అందుకని అటువంటి ఎజెండాను వదిలేసి మావిగన్ను అమరావతి అనే పేరుతోటి జనాన్ని పక్కదారి పట్టిస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు అనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను.
రైట్ సార్. ఇక మనం ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే సార్, నిధులు అవినీతి అంశాల మీద అటు అధికార పక్షానికి ఇటు ప్రతిపక్షానికైతే మాటల యుద్ధం నడుస్తుంది సార్. 2 భరోసా నివేదిక మొదలైన దివాలా రాజకీయం ముదురుతుంది. గత ప్రభుత్వ అవినీతి వల్లే ఖజానా ఖాళీ అయిందని సీఎం రేవంత్ రెడ్డి అనగా, దమ్ముంటే చర్చకు డేట్ టైం చెప్పాలని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. సో ఈ 2 పార్టీల మధ్య జరుగుతున్న ఈ ఏదైతే ఉందో యుద్ధం, టైం చెప్పండి, డేట్ చెప్పండి అనేసి కౌంటర్లు విసురుకుంటున్నారో 2 పార్టీలు. సో ఇక్కడ మనం రాష్ట్ర అప్పులపై ఇరు పార్టీలు వేర్వేరు లెక్కలు చెప్తున్నాయి సార్. కాంగ్రెస్ 30 నెలల పాలన పూర్తయిన తరుణంలో ఈ ఓపెన్ డిబేట్ సవాల్ను మీరు ఎలా చూస్తారు సార్? నిజంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటారు? ఈ బహిరంగ సవాళ్ళు, బహిరంగ చర్చకు బహిరంగ సవాళ్ళు అనేటువంటిది తెలంగాణలో ఇవాళ కొత్తగా ముందుకొచ్చినటువంటి అంశం కాదు. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అదే విధమైనటువంటి సవాళ్ళు చేసింది. దానికి కౌంటర్గా కాంగ్రెస్ కూడా దాన్ని స్వీకరించి, బహిరంగ సవాళ్ళు అంటే ఎక్కడో ఎందుకు, చట్టబద్ధమైనటువంటి అసెంబ్లీలో మీ నాయకుడిని రమ్మనండి, మీ పాలనలో ఏం చేశారు, మా పాలనలో ఏం చేశామనేటువంటిది చెబుదాము, రమ్మనండి, అసెంబ్లీకి రమ్మనండి అనేటువంటి సవాల్ చేస్తే, మా నాయకుడు అవసరం లేదు, మేము వస్తున్నాం కదా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తాం. అందుకని ఇలాంటి సవాళ్ళు, అడ్డు సవాళ్ళు ఇవన్నీ కూడా నిరంతరం వచ్చే ఇంకా 2.5 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి కనుక అప్పటి వరకు ఇలాంటివన్నీ కూడా కొనసాగుతూనే ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎవరు ముందుకు రారు, వీళ్ళు అసెంబ్లీకి రారు, వీళ్ళు బయట చర్చిస్తే బయట చర్చించాల్సిన అవసరం ఏమిటి? నిజానికి చట్టసభలో, అది పార్లమెంట్ అయినా లేదా అసెంబ్లీ అయినా, చట్టసభల్లో మరొకసారి ఒకవేళ కేసీఆర్ రాకపోయినా కానీ రాష్ట్ర ప్రభుత్వము దాని మీద అవసరమైతే 1-2 రోజులు ప్రత్యేకమైనటువంటి సమావేశాలు పెట్టి చర్చించేటువంటి అవకాశం ఉంది. అందుకని ప్రభుత్వమైనా ఆ విధమైనటువంటి చొరవ చూపాలి. లేదా ప్రభుత్వం విసురుతున్నటువంటి సవాల్ని తిరిగి తానే అధికారానికి వస్తాను అనుకుంటున్నటువంటి కేసీఆర్ తాను గతంలో చేసింది ఏమిటి, రాబోయే అధికారానికి వస్తే ఏం చేస్తాననేటువంటిది అసెంబ్లీ సభాముఖంగా చెప్తే ఆయనకి, బీఆర్ఎస్ పార్టీకి గౌరవంగా ఉంటుంది. కానీ వీళ్ళిద్దరూ అటువంటి పనులు చేయడం లేదనేది ఒక అభిప్రాయం. రెండోది, గత ప్రభుత్వము అప్పులు చేసిన మాట వాస్తవము, అదే 7 లక్షల కోట్లకు పైగా ఉన్నమాట వాస్తవం. బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుందంటే కేవలం ప్రభుత్వము ఎఫ్ఆర్పిఎం చట్టానికి లోబడి ప్రభుత్వం చేసినటువంటి అప్పులుగా అది చిత్రీకరిస్తుంది. కార్పొరేషన్ల ద్వారా, అంటే ఇప్పుడు ఉదాహరణకు వివాదాస్పదమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకి మరి వాళ్ళు చెప్పినట్టుగానే 1,00,000 కోట్ల లోపు అప్పు తీసుకొచ్చారు. ఆ అప్పును ప్రభుత్వ అప్పుగా చెప్పరు వాళ్ళు, అది ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి అప్పు. అదేవిధంగా వివిధ కార్పొరేషన్స్ కి స్పెషల్ పర్పస్ వెహికల్స్ పేరుతోటి వివిధ పథకాలకు తీసుకున్నటువంటి అప్పులను కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగా చెప్పదు. ఎందుకని చెప్పదు అంటే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలు. కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చెప్తుంది, ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంత లేదా తెలంగాణ ప్రభుత్వ అప్పు ఎంత అని అడిగితే ఆర్బీఐ దగ్గర తీసుకున్నటువంటి ఎఫ్ఆర్పిఎం చట్టానికి లోబడి తీసుకున్నటువంటి అప్పులను మాత్రమే సంఖ్యలు చెప్తుంది. వాటిని చూపించి చూడండి కేంద్ర ప్రభుత్వమే చెప్పింది మా అప్పుల గురించి అని చెప్పేసి అధికారంలో ఉన్నటువంటి పార్టీ చెప్తుంది. అందుకని వాస్తవం ఏమిటంటే 2-3 ఖాతాల్లో తీసుకునేటువంటి అప్పులన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే హామీదారు లేదా స్వయంగా తీసుకున్నది. ఆ విషయాన్ని మరుగుపరచడంలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద మైండ్ గేమ్ ఆడుతూ ఉంది. అందుకని ఇప్పుడు రాష్ట్రాలు అప్పుల పాలు దివాలా తీసే పరిస్థితి భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే మీరు ఎలాంటి సూచనలు చేస్తారు సార్? భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్రం నుంచి బదలాయించాల్సినటువంటి నిధుల్ని ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వనరులు ఇంకా ఏమున్నాయి ఏమిటి అనేటువంటి దాన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండోది, వృధా ఖర్చులు ఏమైనా ఉండేట్లయితే వాటిని తగ్గించుకోవాలి. అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే మౌలికమైనటువంటి మూలధన పెట్టుబడులను పెట్టి తద్వారా ఆస్తులను సృష్టించి ఆ ఆస్తుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు వనరులను పెంచుకోవాలి. అయితే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ విధమైనటువంటి బాధ్యతల నుంచి ఇప్పుడు తప్పుకున్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసింది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసింది.
గడిచినటువంటి 3 దశాబ్దాల కాలంలో లేదా 3.5 దశాబ్దాల కాలంలో ఆ విధానానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు స్వస్తి చెప్పాయి. మనకి చూడండి, హైదరాబాద్ లో కావచ్చు, విశాఖపట్నంలో కావచ్చు, మరొక పట్టణంలో అయినా కానీ ఈ 3 దశాబ్దాలలో కేంద్ర ప్రభుత్వము కొత్తగా స్థాపించినటువంటి పట్టుమని 10,000 మందికి ఉపాధి కల్పించే ఉన్నాయా? లేవు. ఉన్నటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా మూసివేస్తా ఉంది. అందుకని హైదరాబాద్ లో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు మూతే దానికి ఒక ఉదాహరణ. పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేసిందా? రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా విక్రయిస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉపాధికి పరిశ్రమలు కానీ వ్యాపారాలు కానీ చేయట్లేదు. మరి ఇవన్నీ చేయకుండా ఆదాయం ఎట్లా పెరుగుతుంది? అందుకని దీని మీద మేధావులతోనూ ఆర్థికవేత్తలతోనూ అందరితోనూ కూడా చర్చించి అవసరమైనటువంటి నూతన మార్గాలని ఎంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. వివిధ అంశాలపై మీ విశ్లేషణ మాకు అందించినందుకు. చూసారు కదా, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్త రాజకీయ పరిణామాలపై వార్తల వెనుక ఉన్న అంతరార్థాన్ని ఎంతో స్పష్టంగా డేటాతో సహా మా ప్రేక్షకులకు వివరించినందుకు ధన్యవాదాలు కోటేశ్వరరావు గారు. ఇవి ఈనాటి డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్లోని ప్రధాన అంశాలు. కేవలం వార్తలను తెలుసుకోవడమే కాదు, వాటి భవిష్యత్తు పరిణామాలను గ్రహించడమైన నిజమైన అవగాహన. రేపటి DNA లైవ్ షోలో మరిన్ని తాజా అప్డేట్స్, లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.